12 సీట్లు గెలవాలి, అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ పిలుపు. ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటా, వారంలో 3 రోజులు సాయంత్రం కలుస్తా. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన చేపడతా. ముఖ్యమంత్రిగా తొలి సభ ఇంద్రవెల్లిలో. అమరుల స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ప్రభుత్వంతో పనులు చేయిస్తానంటూ ప్రజల వద్ద ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు. ప్రభుత్వంతో పనులు చేయిస్తామని ఎవడన్నా బ్రోకర్లు ఎవడన్నా ప్రభుత్వంతో పనులు చేయిస్తానంటూ ప్రజల వద్ద ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించం. ఎవరైనా కూడా ఇది ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వాన్ని బదనాం చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యవహారాలు చేస్తే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పిండు. ఎవడన్నా ఆలోచనతో ఉంటే మానుకోండి. 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ. లోక్సభ ఎన్నికలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కనీసం 12 స్థానాల్లో గెలిపించుకుందామని టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సిసిసిసి అని ఇంకోటి ఎక్కువ ఉండదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలన్నారు. సోమవారం లోక్సభ ఎన్నికలకు సంబంధించి 5 ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులతో మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 తర్వాత తాను జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పర్యటన ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే అక్కడికి పోయిండు. ఎక్కడ? ఇంద్రవెల్లికి పోయి స్మృతివనం ఏర్పాటు చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి కాకముందుకు చెప్పిండు. అది అమలు చేసి చూపెడుతున్నాడు.